మీ కళ్ళద్దాల్ని ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. Five years India's largest digital media network Suman టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ స్పీకర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ పాల్ ఇమాన్యుయల్ గారు. సో కోల్కతా ఇన్సిడెంట్ గురించి పాల్ గారిని అడిగి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మన భారతదేశంలో కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే ఆడపిల్లలకు భద్రత లేదు అనేది చాలా ఇన్సిడెంట్ మనం చెప్పుకుంటూ పోవచ్చు. అందులో ముఖ్యంగా చూసుకుంటే కోల్కతా ఇన్సిడెంట్ నిజంగా ప్రతి ఒక్కరికి నిద్ర పట్టని రాత్రులే ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఉంది. అయితే ఆగస్టు 9న ఈ ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు 30వ తేదీ అంటే ఎన్ని రోజులు పట్టిందో ఒక్కసారి చూస్తే ఇంత ఇలా ఉందా మన దేశంలో, మన సమాజంలో ఇలా జరుగుతున్నాయా అనిపిస్తుంది. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి 3 కాల్స్ వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళిపోయాయి. అసలు ఆ కాల్స్ లో ఏం చెప్పారు, ఎవరు చేయించారు, ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు ఈ కాల్స్ గురించి బయటకు రావడానికి కారణం ఏంటి? మీరు అన్నట్టు భారతదేశంలో చాలా ఇన్సిడెంట్ జరిగినాయి, చాలా మర్డర్స్ జరిగినాయి, సామూహిక అత్యాచారాలు జరిగినాయి. కానీ కల్కటాలో జరిగినటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇట్స్ బ్రూటల్ హత్యగా మనం భావించవచ్చండి. ఈ రోజున సభ్య సమాజం తలదించుకునేటువంటి సంఘటన, భారతదేశం అంతా ఉలికి పడింది. సో ఆ రోజు మర్డర్ జరిగిన తర్వాత 3 o'clock మర్డర్ జరిగిందని భావిస్తున్నారు. సిబిఐ కూడా ఎంక్వైరీలో తెలుస్తూ ఉంది. ఉదయం 10:15 ఆ టైంకి పేరెంట్స్ కాల్ చేశారు. అంటే డెడ్ బాడీని చూసి చాలాసేపు అయింది, అయినా సరే మార్నింగ్ ఇన్ఫార్మ్ చేయలేదు. ఆ ఫోన్ కాల్స్ 3 ఫోన్ కాల్స్ వెళ్ళినట్లుగా సిబిఐ వాళ్ళు ఆ టెలిఫోన్ ట్యాప్ చేయడం ద్వారా రికార్డింగ్స్ బయటపడ్డాయి. సో ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఇంతసేపు ఎందుకు డిలే చేశారు. మోరోవర్ కాల్ చేసినప్పుడు మొదటిసారి ఏమన్నారంటే మీ అమ్మాయి అస్వస్థతగా ఉంది, కొద్ది ఇల్లు హెల్త్గా ఉంది, బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, మీరు త్వరగా రండి అన్నారు. సెకండ్ టైం మరలా కాల్ చేసి మీ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉంది, సీరియస్గా ఉంది, రండి అన్నారు. ఇంకా థర్డ్ టైం కాల్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పడం దీని వెనకాల చాలా కుట్ర ఉన్నటువంటి విషయం మనకు ఈజీగా కనిపిస్తుంది. దెర్ ఈస్ ఏ కాన్స్పిరసీ ఇన్ దిస్ కేస్ అండి. దీని వెనకాల చాలా మంది బడా వ్యక్తులు ఉన్నారు, కాలేజ్ యాజమాన్యం ఉన్నారు. సందీప్ ఘోష్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్స్. ఆ వ్యక్తి ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించడం ఏంటండి, నిజంగా గవర్నమెంట్ కూడా వారికి సహకరించడం, కమిషనర్ ఆఫ్ పోలీస్. సో వీరందరూ యొక్క హస్తం ఉన్నట్లుగా కనబడుతోంది ఇందులో. నిజంగా ఆ అమ్మాయికి చాలా అన్యాయం జరిగిందనే చెప్పుకోవచ్చు. పేరెంట్స్ నేను ఏడ్చారు, చూసారా రికార్డింగ్ మీరు విన్నారు, ఏడుస్తూ మాట్లాడుతున్నప్పుడు మాటలు రావటం లేదు అసలు. ఏ తండ్రికైనా అంతేనండి. ఇప్పుడు బిడ్డను కని పెంచి ఒక మెడిసిన్ చదివించాలంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. నిజంగా ఎంత కష్టపడాలి. పైగా అమ్మాయి పీజీ సెకండ్ ఇయర్ చదువుతా ఉంది. లైఫ్లో ఉన్నతమైన స్థానంలో ఉండాల్సిన అమ్మాయి తన జీవితం చితిపివేయబడింది. చాలా బ్రూటల్గా చేశారు. చాలా విచారింపదగినటువంటి విషయం అండి. ఇందాక మీరు అన్నారు ఎంతో కష్టపడి నిజంగా కన్ని పెంచి ఒక మెడిసిన్ సీట్ రావడం అనేది అంత ఈజీ కాదు. అది పేరెంట్స్ కి ఎంతో లక్షలతో కూడినది, హై ఎక్స్పెన్సివ్. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి బ్రెయిన్ ఎంత షార్ప్ గా ఉండి ఎంత డెడికేషన్ చేయగలిగితే ఒక గవర్నమెంట్ కాలేజ్ లో, ఒక 3 ఫేమ్ కాలేజ్ లో, ఒక కాలేజ్ లో, ఈ ఆర్జికర్ కాలేజ్ లో సీట్ రావడం అనేది అంత చిన్న విషయం కాదు. అంటే ఇవన్నీ చూసుకుంటే ఆ కాలేజ్ లో ఆల్రెడీ కాలేజ్ కి ఒక బ్యాడ్ నేమ్ అయితే క్లియర్ గా ఉందండి. ఒక్కసారి ఆ కాలేజ్ కి అంటే ఎన్నిసార్లు చెప్పినా ఆ అఘాయిత్యాల గురించి, అక్కడ జరిగే అన్యాయాల గురించి మాత్రం తక్కువే. ఒక ప్రిన్సిపల్ అయి ఉండి ఆ కాలేజ్ లో అలాంటివి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అలాంటి ఆయనని ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ గా పెట్టారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి మానవత్వం లేదండి. మానవత్వం ఉంటే గనక, దైవభీతి ఉంటే ఆ పని చేసేటువంటి వాడు కాదు. సో ఆర్జేకర్ కాలేజ్ 138 years స్థాపించబడి 138 years అండి, 138 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం కూడా 250 members గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారు, 50 members పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారు. చాలా రెప్యుటేటివ్ కాలేజ్ అండి అది, ఇండియాలో వన్ ఆఫ్ ద రెప్యుటేటివ్ కాలేజెస్. సో ఆ కాలేజ్లో ఇటువంటి ప్రిన్సిపల్ ఉండటం చాలా బాధాకరం. అతడు చాలా కేసుల్లో నిమగ్నమై ఉన్నాడు. చాలా అక్కడ డ్రగ్స్ మాఫియా ఉంది, ఆ తర్వాత ఆర్థిక కుంభకోణాలు ఉన్నాయి, ఉమెన్ ట్రాఫికింగ్ ఉంది. సో మీకు తెలుసు మామూలుగా ఏంటంటే ఎక్కడైనా సరే ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతూనే ఉంది. కమిట్మెంట్స్ అడగటం, ఒక స్త్రీ ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సుపీరియర్స్ నుంచి ఆ ప్రెషర్.
సో హాస్పిటల్ ఇండస్ట్రీ మాత్రమే కాదు, మూవీ ఇండస్ట్రీ కావచ్చు, మీడియా ఇండస్ట్రీ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఉమెన్ మీద ఈ యొక్క హ్యూమిలియేషన్, ర్యాగింగ్, ఇంకా చెప్పాలంటే ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా అన్ని పరిస్థితుల్లో కూడా కనబడుతున్నాయి. చాలా విచారం అండి. ఇటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా తన సభ్యత్వాన్ని రద్దు చేయటం చాలా శుభ పరిణామం. నిజంగా సిబిఐ చాలా మంచిగా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. బట్ చాలా లేట్ గా రద్దు చేసింది అని అనిపిస్తుందండి. ఎందుకు ఆ, ఆ. ఇంత లేట్ అయింది? ఇది జరిగి ఎన్ని డేస్ అయిపోయింది? అవునండి. అది అయిన వెంటనే ఆయన వేరే కాలేజ్ కి పంపించడం అనేది, అది అక్కడ ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాలే. అవునండి. ఈ రోజు రద్దు చేయడం అనేది చాలా లేట్ కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకు ఇంత, మీరు అన్నట్టు బడాబాబుల హస్తాలు ఉండడం వల్లే ఇలాంటి వాళ్ళకి న్యాయం జరగట్లేదు. అవునండి, అంటే ఇంక ఇలా ఏ దాంట్లో హస్తాలు ఉన్నా కూడా ఇంకా సామాన్య ప్రజలకు ఎప్పటికీ న్యాయం జరగదని నా దాని అర్థం. అంతే కదండి. ఇప్పుడు సబానా ర్యాలీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మొత్తం కల్కటాలో 7,000 పీపుల్ ఎప్పుడైతే వారి విధుల్ని బహిష్కరించి రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారో, ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే కదిలిపోయిందండి. సబానా ర్యాలీలో వాస్తవానికి అందరూ 7,000 పీపుల్ బయటకు వచ్చి చేసి అర్జెంటుగా మా డిమాండ్స్ ఏంటంటే దోషులకు శిక్ష పడాలి. సో వీ వాంట్ జస్టిస్ ఫర్ అవర్ డాటర్. మా కుమార్తెకి అందరూ కూడా ఓన్నెస్ ఫీల్ అయ్యారనమాట. సో మా కుమార్తెకి న్యాయం జరగాలి. మూడో డిమాండ్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ ఆమె రాజీనామా చేయాలి, మమతా బెనర్జీ రాజీనామా చేయాలి. ఈ టైంలో ఇంత యాజిటేషన్ వచ్చింది కాబట్టి అతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేశారు. చూడండి, ఎప్పుడైతే మనం ఇలాగ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి ఇది ఓన్నెస్ ఫీల్ అయినప్పుడు ఇది మాకు సంబంధించింది. సో కల్కటాలో జరిగింది, రేపొద్దున మన ఇంట్లో జరిగితే, ఇప్పుడు మౌనంగా ఉన్నాం అనుకోండి, రేపొద్దున మన ఇంటి దాకా రావచ్చు, మన తోబుట్టువులకు జరగచ్చు, మన కుమార్తెలకు జరగచ్చు. అందులో ప్రతి ఒక్కరి ప్రాబ్లం అండి ఇది. కేవలం మీది కాదు, నాది కాదు, మొత్తం ఆల్ సిటిజన్స్ యొక్క, ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క సమస్య. దీనికోసం ప్రొటెస్ట్ చేయాలి, న్యాయం కోసం అందరూ పోరాడాలి. సో సిబిఐ వాళ్ళు చక్కగా ప్రతి ఒక్కొక్క దాన్ని కూలంకషంగా బయటకు తీసుకొస్తున్నారు. లెట్స్ హోప్ జస్టిఫికేషన్, లెట్స్ హోప్ జస్టిస్ జరుగుతుందని అందరం ఆశిద్దామండి. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆ ఆత్మకు శాంతి చేకూరాలి అంటే ఫస్ట్ ఆ బాధిత కుటుంబాలకి న్యాయం జరిగితే ఆ అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది. సో ఆ తీర్పు త్వరగా వచ్చి ఆ అమ్మాయి బాధిత కుటుంబానికి న్యాయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి రాధా గారు.